లైఫ్లో కొన్ని లోట్లు లేదు అంటే నాకు నాన్న లేరు, బట్ ఆ లోటు నాకు బాలయ్య గారితో ఇట్స్ కంప్లీటింగ్. అది ఇట్స్ నాట్ దట్ ఆయన నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఒక సినిమాకి పనిచేస్తున్నాను అనేది కాదు. దట్ ట్రస్ట్. మన 300 మంది ఒక ఎయిర్క్రాఫ్ట్లో వెళ్తాం, 2 పైలట్లు నమ్మి. ఆ పైలట్ పేరు మీకు తెలుస్తా? తెలీదు. ఎవడు వాడికి ఇంత ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా? తెలియదు మీకు. మనం ఎక్కుతాం ఫ్లైట్ అంతే, దింపేస్తాడులే, చెన్నైలో, హైదరాబాద్లో దింపుతాడు, బాంబేలో దింపుతాడు, ఏదో ఎక్కేస్తాం. 300 మంది బ్లైండ్గా ఎక్కుతాం ఒక ఫ్లైట్లు నమ్మి. అలా ఈ బాలయ్య గారు నన్ను అంత నమ్మారు. ఆ నమ్మకం ఈజ్ మేకింగ్ మీ వర్క్ హార్డ్. దట్ ట్రస్ట్ ఈజ్ వెరీ వెరీ బిగ్. లోకంలోనే ఆ ట్రస్టే. ఒక ట్రస్ట్ లేకుండా అడుగు కూడా వేము ముందు. ఎక్కడ ముందరికి వెళ్ళిపోతామా, సరిగా పడిపోతామా అని. అది బాలయ్య గారు గేమ్ మీ దట్ బిగ్గెస్ట్ ట్రస్ట్. ఆ ట్రస్ట్, అందుకే అది ఆ నమ్మకం ఇట్స్ మేకింగ్ మీ వర్క్ హార్డ్ అండ్ గివింగ్ మై బెస్ట్ ఆల్ మై. సార్, నేను చాలా ఆడియో ఫంక్షన్లో చెప్పాను, చాలా ఫంక్షన్లో చెప్పాను, బాలయ్య గారు అంటే ఇట్ విల్ బీ 100% అంతే. స్పీకర్లు కాలిపోతే కాలిపోయి, నాకు సంబంధం లేదు, అది కాలుతాయి అంతే, దానికి ప్రిపేర్ అవ్వండి అంతే. బాలయ్య గారి సినిమా వస్తే మీరు అందరూ రెడీ అవ్వండి. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే సీట్ బెల్ట్ చేసుకోమంటారు. బాలయ్య గారు నాది సినిమా వస్తే స్పీకర్లు రెడీగా పెట్టుకోండి, మేమేం చేయలేము అంతే. అది 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 ఇది ఏదో వార్నింగ్ కాదు. సినిమాలో హై ఉంది, సినిమాలో హై ఆయన ఇస్తున్నాడు. నాకు తెలియట్లేదు, చూస్తే చేతులు కట్టు కూర్చున్నాం, కొట్రా సరిగా ఇట్స్ గివింగ్ దట్ స్పేస్. అని